హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ అయితే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ గురించైతే ఇలా ఎందువల్ల అవుతుంది? ఎందువల్ల ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడం అనేది తప్పు? లేకపోతే పెడితే ఏం జరుగుతుంది? వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను 2 డేస్ బ్యాక్. ఆ వీడియో పెట్టిన తర్వాత, ఆ వీడియో కింద పెట్టిన కామెంట్స్ చూసిన తర్వాత నాకనిపించింది. అయ్యో! చాలా రీజన్స్ ఉంటాయి. మనము ఎంప్లాయర్ తరపు నుంచి ఆలోచించాం మొన్న ఎందుకు పెట్టకూడదు అని చెప్పి. ఈరోజు అసల ఎందువల్ల పెట్టాల్సొస్తోంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఫోర్సింగ్ ఐటీ ఎంప్లాయీస్ టు ఫేక్ దేర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి నేను ఆలోచించడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ నాకు కొన్ని ఆన్సర్స్ అయితే ఆ పర్టిక్యులర్ వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళే ఇచ్చారన్నమాట. ఆ కామెంట్స్‌లోనే నాకు దొరికింది ఆన్సర్. అండ్ కొన్ని ఫూలిష్ ఆన్సర్స్ కూడా వచ్చాయి కొంతమంది దగ్గర నుంచి. అంతమంది మీద ఒక కామెంట్ అయితే వచ్చింది. అది కూడా చెప్తాను ఏంటన్నది. సో, అసలు ఏం ఫ్యాక్టర్స్ వీళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఎటువంటి రీజన్స్ వల్ల పాపం చాలామంది ఇలా చేయకూడదని ఉన్నా సరే చేస్తున్నారు. పాపం అలా వస్తున్నారు అంటే నాకైతే కొన్ని ఫ్యాక్టర్స్ అయితే నేనైతే నోట్ డౌన్ చేసుకున్నా ఫ్రెండ్స్. అందులో ఫస్ట్‌దొచ్చేసి కాంపిటీటివ్ జాబ్ మార్కెట్ అన్నమాట. కాంపిటీటివ్ జాబ్ మార్కెట్ మనందరికీ తెలుసు. ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది రాపిడ్‌లీ ఎవాల్వింగ్ అన్నమాట. ఒక రోజు ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ ఇయర్ బూమింగ్‌లో ఉంటుందన్నదైతే మనకు తెలీదనమాట. ఎందువల్ల అంతలా అవుతుందంటే ఇట్స్ రాపిడ్‌లీ ఎవాల్వింగ్ అనమాట. టెక్నాలజీ అనేది ఎవ్రీ ఇయర్ మారిపోతోంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉంటుందో అన్నది తెలీదు. ఈ సంవత్సరం ఒక దాంట్లో నేర్చుకుంటారు. ఒక కోర్స్ నేర్చుకుంటారు. అది నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో తెలీదు. ఆ విధంగా జరుగుతుందనమాట. ఇదివరకుట్లా కాకుండా ఇప్పుడేమంటే దాని తోడు ప్రతి టెక్నాలజీలో కూడా ఏఐ అడ్వాన్స్‌మెంటో లేకపోతే ఏఐ ఇంటిగ్రేషన్ అనేది జరగడం వల్ల ఏమంటే రాపిడ్‌గా చాలా కొత్త కొత్త టూల్స్ గాని లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్ గాని వచ్చేస్తున్నాయన్నమాట. సో, ఒక సంవత్సరం ఒకళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఏమంటే దాని మీద ఉద్యోగ అవకాశాల నుంచి ట్రై చేస్తూ ఉంటారు. అవి దొరకవు. ఇంకేం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చూసుకుందాంలే అని చెప్పి ఈ మధ్యలో టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఓ పక్కన మనీ అయిపోతూ ఉంటుంది. ఓ పక్కన రిసోర్సెస్ అవుతూ ఉంటాయి. టైం అవుతూ ఉంటుంది మెయిన్‌గా. సో, ఏజ్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళా కొత్తదేదో వస్తుంది. మళ్ళా మీకు జాబ్ రావాలంటే రిక్రూటర్స్ ఫోన్ చేసి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే మేము ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పడమో, లేకపోతే నౌకరీ లేకపోతే లింక్డ్ఇన్ ఇలాంటి వాటిలో చూసుకుంటే ఆ మనం నేర్చుకున్న స్కిల్‌కి ఎక్కువ జాబ్ మార్కెట్ లేకపోవడం ఉండడం వల్ల ఏం చేస్తారంటే చాలామంది అంటే ఏంటి ఇలా జరుగుతుంది? నేనేమో అంత కష్టపడి నేర్చుకున్నా కదా! ఆ పర్టిక్యులర్ కోర్స్‌ని. మళ్ళా ఎందుకు దాని మీద జాబ్ రావడం లేదు. ఎందుకులే మనం ఇప్పుడు ప్రెజెంట్ దేని మీదైతే మనకు డిమాండ్ ఉందో అది ఒక 3 మంత్స్ నేర్చేసుకొని ఫాస్ట్‌గా ఏదో ఒకలాగా నాకు దాని మీదే ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి లేకపోతే నాకు వర్క్ చేయకపోయినా సరే నాకు అది వచ్చు అని చెప్పేసన్నా మనం ఇంటర్వ్యూలోకైతే అటెండ్ అయిపోదాం. వెళ్లి తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక రీజన్ తోటైతే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేక్ చేస్తారన్నమాట. ఇది నంబర్ 1 రీజన్ నాకనిపించిందన్నమాట. కాంపిటీటివ్ జాబ్ మార్కెట్. అంత కాంపిటీషన్ ఉంది. అంత భయంకరమైన కాంపిటీషన్ అయితే ఉంది. కాంపిటీషన్ లేని డిసిప్లిన్ అంటూ లేదు ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి అన్‌రియలిస్టిక్ జాబ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. మీరు చూస్తూనే ఉంటారు ఈ మధ్యన. కొన్ని జాబ్ పోస్టింగ్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్‌టెన్సివ్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్మెంట్స్ అయితే పెడుతున్నారన్నమాట వాళ్ళు. అది కూడా అసల నెసెసరీ కూడా కాదు ఆ పర్టిక్యులర్ దానికి. అదేమంటే ఫిల్టర్ ఔట్ చేయడానికి. అన్ని స్కిల్స్ పెట్టేస్తే అన్ని స్కిల్స్ ఉన్నవాడు ఎవడుంటాడని చెప్పి ఫిల్టర్ ఔట్ చేయడానికి అయితే అన్‌రియలిస్టిక్‌గా పెడుతున్నారన్నమాట. పోస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకొక రకమైన ఇన్ఫీరియారిటీ వస్తుందన్నమాట. ఏంటి నిజంగా ఇన్ని కావాలా? ఇన్ని స్కిల్స్ ఉండాలా? ఈ పర్టిక్యులర్ జాబ్ అప్లై చేయడానికి. ఇందులో రిక్వైర్డ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్నీ నాకొచ్చు. కొన్ని ఎక్స్‌ట్రా రావు. లేకపోతే కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ లేకపోతే కొన్ని టూల్స్ నాకు రావు. ఇప్పుడు ఇవి కూడా చేయాలా? మనకేమో తెలీదు. బట్ ఐ యామ్ వెరీ గుడ్ ఎట్ దోస్ టెక్నికల్ స్కిల్స్. ఎలాగా? ఏం చేయాలి? ఇప్పుడు ఇది గనక లేకపోతే ఇది ఫిల్టర్ ఔట్ చేయదు. మనందరికి తెలుసు నౌకరీ ఎలా వర్క్ అవుతుందనేది. ఆ స్కిల్ మ్యాచ్ అనేది ఉంటుంది. ఏటీఎస్ అని చెప్పి ఒక టూల్ అనేది ఏదో ఉంటుంది. ఆ టూల్‌లో అది మ్యాచ్ చేస్తుందన్నమాట. ఆ పర్టిక్యులర్ స్కిల్స్ అన్నీ మన దాంట్లో ఉన్నాయా లేదా అని చెప్పి. అదేమో కనబడదు. బట్ వి ఆర్ వెరీ గుడ్ ఎట్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. సో, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇవి కనుక మనకు రాదు కదా! అని చెప్పి ఈ కొన్ని విషయాల్లో అయితే వాళ్ళైతే నాకు ఇవి కూడా వచ్చని చెప్పి ఫేక్ చేస్తూ ఉంటారన్నమాట. సో, ఇదొక రీజన్ అన్నమాట. అన్‌రియలిస్టిక్ జాబ్ రిక్వైర్మెంట్ అనేది. సో, జాబ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని అనవసరంగా మంచి దారిలో పోతున్న వాళ్ళు కూడా మళ్ళా ఈ విధంగా ఫాల్స్ చేసి వెళ్ళే వాళ్ళైతే చాలా మంది ఉన్నారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిల్ గ్యాప్ అన్నమాట. మనందరికీ తెలుసు రిలవెంట్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఈ ఇయర్ నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు ఫ్రెషర్ కింద. ఫ్రెషర్ కింద జాయిన్ అయినప్పుడు ఏమంటే, ఒక పర్టిక్యులర్ టూల్ లేకపోతే టెక్నాలజీ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ అదే ట్రైనింగ్ ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్‌లో అయితే వేస్తారు. ఆ ప్రాజెక్ట్‌లో ఒక 2, 3 ఇయర్స్ పని జేస్తారు వాళ్ళు. పని చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ స్కిల్‌కనేది బయట డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకి ఎవరికన్నా సరే ప్రోగ్రెసివ్‌గా అడ్వాన్స్‌మెంట్ అయితే ముందుకెళ్ళాలని చెప్పి ఉంటుంది కదా లైఫ్‌లో. ఎవడు కూడా అదే సాలరీతో వర్క్ చేయాలని చెప్పి ఎవడు అనుకోడు. సో, వెళ్ళాలనుకుంటారు. బట్ బయట ఆ పర్టిక్యులర్ టెక్నాలజీకి ఏమంటే డిమాండ్ అనేది ఉండదు. సో, వాళ్ళేం చేస్తారప్పుడు? మీరు ఎవరన్నా ఏం చేస్తారు మామూలుగా? ఏదో ఒకటి చెయ్యాలి.
లేకపోతే అతనికి చాలా రీజన్స్ ఉండొచ్చనమాట. నా ఫ్యామిలీని పోషించుకోవాలనో లేకపోతే వేరియస్ రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఫ్యామిలీని మనం ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా ఎవరికి ఎన్ని యాస్పిరేషన్స్ ఉన్నాయో మనం వాటిని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. ఇంకేం చేస్తారు బయట డిమాండ్ లేనప్పుడు? ఐదర్ ఒక బూట్ క్యాంప్‌లో జాయిన్ అవ్వడమో, లేకపోతే సంథింగ్ ఏదో చేసి మొత్తానికి వాళ్ళ కెరీర్ అయితే స్విచ్ చేస్తూ ఉంటారనమాట. నేను ఇన్నేళ్ళు దీంట్లోనే పని చేశానని చెప్పి. ఇదొక టైప్ ఆఫ్ స్కిల్ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఆ పర్టిక్యులర్ జాబ్ రోల్‌లోకి వెళ్ళిన తర్వాత నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి ఆ పర్టిక్యులర్ జాబ్ రోల్‌లోకి వెళ్ళిన తర్వాత అందులో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. అక్కడ మళ్ళా కంపెనీకి డౌటొచ్చిందంటే వాళ్ళు మళ్ళా స్క్రూటినీ చేసినట్టే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మళ్ళా తెలిసిపోతుందనమాట. ఈ విధంగా చాలా మందైతే స్కిల్ గ్యాప్ వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కెరీర్ గ్యాప్స్ ఫ్రెండ్స్. నేనసలు అబ్జర్వ్ చేసిందసల పాపం ఎంతమంది కామెంట్ చేశారంటే, ఇలా కెరీర్ గ్యాప్ ఉంది మాకు. 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. 7 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. మాకేం చేయాలో తెలియట్లేదసల. ఎలా మేము ఇందులోంచి బయటపడగలుగుతాము? నిజంగా ఓకే. నువ్వు చెప్పిన పాయింట్స్ అన్నీ బానే ఉన్నాయి. వీటి వల్ల ఇన్ని ఇష్యూస్ ఉంటాయని చెప్పి అర్థమవుతుంది. బట్ మేమేం చేయాలి? కెరీర్ గ్యాప్ ఉంది మాకు. ఏం చేయాలి? మాకు చాలా ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు కెరీర్ గ్యాప్ రావడానికి. ఏదైనా వాళ్ళేదైనా పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు. వాళ్ళకప్పుడే లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాగుండకపోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే వాళ్ళని కేర్ తీసుకోవడానికి వీళ్ళైతే లీవ్ పెట్టి ఉండొచ్చు. లేకపోతే ఇంకా వేరియస్ పర్సనల్ రీజన్స్ లేకపోతే మానిటరీ రీజన్స్ లేకపోతే వేరే లొకేషన్‌కి ఎక్కడైనా షిఫ్ట్ అవ్వాల్సి ఉండొచ్చు. ఒక రిమోట్ లొకేషన్‌కి. అందువల్ల వాళ్ళు జాబ్ మానేసి ఉండొచ్చు. వాళ్ళేం చేస్తారంటే పాపం ఒక 4, 5 ఏళ్ళు మానేసిన తర్వాత మళ్ళా జాబ్ మార్కెట్‌లోకి వద్దాం అని చెప్పి ట్రై చేస్తారు. బట్ వాళ్ళప్పుడు పని చేసిన దానికి ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కంపెనీస్ కూడా ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ మీద ఫోకస్ చేస్తాయి తప్పితే, వాళ్ళ రిలవెంట్ స్కిల్స్ ఏంటి? వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఏంటి? వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎలా ఉంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూడా ఈ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే చేయవన్నమాట. ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ కంపెనీస్. బట్ ఏమంటే చాలా కష్టం అయిపోతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్ ఔట్ చేసేస్తూ ఉంటారు. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఏ కంపెనీ కూడా ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద అయితే ఎక్కువ మంది తీసుకుంటున్నారు తప్పితే, నిజంగా ఎక్స్‌పీరియన్స్ తగ్గ స్కిల్ వాళ్ళ దగ్గర ఉందనైతే చాలా కంపెనీస్ అయితే టెస్ట్ చేయడం లేదన్నమాట. పాపం ఈ విధంగా ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళా ఐటీ జాబ్ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే నిజంగా చాలా సఫర్ అవుతున్నారు. ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ అండ్ అగ్రీ విత్ దేర్ పెయిన్ అన్నమాట. బట్ వి కెనాట్ డూ ఎనీథింగ్ ఫ్రెండ్స్. అగైన్ అల్టిమేట్‌లీ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఎథికల్ కన్సిడరేషన్ ఓన్లీ గూడా. సో, అది గూడా నెక్స్ట్ చెప్తానన్నమాట. సో, ఇదొక మెయిన్ రీజన్ అన్నమాట. మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఫేక్ చేయడానికి. కెరీర్ గ్యాప్. సో, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్టిక్యులర్ ఇష్యూ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ టు ప్రోగ్రెస్. ఇందాక చెప్పుకున్నాం మనం. సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఉత్తినే ఊరుకోదు. ఒక మనిషి అలా ఉన్నాడంటే. ఒక మనిషి హ్యాపీగా తన పని తను చేసుకుంటూ పోతే ఎప్పుడు ఏం గాదు. బట్ ఈ సొసైటీ ఏదైతే ఉందో పక్కన ఫ్యామిలీ గాని, రిలేటివ్స్ గానో లేకపోతే వేరే ఫ్రెండ్స్ ఎవరో మొత్తానికి "అరె! ఏం చేస్తావు నువ్వు ఈ జాబ్ అసల అట్లా ఎప్పుడు ఇదే జాబ్‌లో ఉండిపోతావా? ఇంకేం నేర్చుకోవా? బయట ఆ స్కిల్ నేర్చుకున్నోడు అన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ టూల్ నేర్చుకున్నోడు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు." వీడు పాపం ఈ ఎంప్లాయీ కూడా బానే సంపాదిస్తాడు. ఒక రూ. 1,00,000 లేకపోతే ఒక 50,000, 70,000 సంపాదిస్తుంటాడు. బట్ అల్టిమేట్‌గా అతని నుంచి ఎక్స్‌టర్నల్‌గా ప్రెషర్ పెట్టి "నువ్వు చేస్తుంది ఎందుకు పనికిరాదు. నువ్వు చేస్తుంది వర్త్ కాదు" అన్న సిట్యుయేషన్‌కి అతన్ని తీసుకొచ్చి ఒక ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తారు ఆ ఎంప్లాయీ మీద. క్రియేట్ చేయడం వల్ల అతను ఏం చేస్తాడు? ఓహో! నేను చేస్తుంది నిజంగా మంచిది కాదేమో. అది నేర్చుకుంటేనే ఆ పర్టిక్యులర్ టెక్నాలజీ లేకపోతే ఆ టూల్ నేర్చుకుంటేనే నేను చేసేది మంచిదేమో. అదైతే బావుంటుందేమో. ఇంకా చాలా బాగా చేస్తారేమో అందులో అయితే. అందులో ఇంకా మనం ఎక్కువ సంపాదించొచ్చేమో. సో, నాకు ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పి, పాపం అతనికి నిజంగా వచ్చిన స్కిల్‌ని అన్నేళ్ల పాటు బిల్డప్ చేసుకున్న ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా అతను పక్కన పెట్టేసి, ఒక టూల్ ఏదో ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయ్యి, ఒక 2, 3 మంత్స్‌లో సంథింగ్ ఏదో నేర్చుకొని, ఆ పర్టిక్యులర్ స్కిల్‌లోకైతే అతను మారతాడు. ఆ పర్టిక్యులర్ రోల్‌లోకి వెళ్ళిన తర్వాత, ఒకవేళ సక్సెస్ అయ్యి ఒకవేళ ఆ రోల్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోలేక చాలా ఇబ్బందయితే పడతాడు. ఒక రకమైన ప్రెషర్ అయితే బిల్డప్ అవుతుందన్నమాట అతని మీద. ఒక రకమైన మెంటల్ అగోని అది. ఎవరు ఎవరు చెప్తారు అవంతా కూడా? ఈ పర్టిక్యులర్ ఏ విధంగా ఎలా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగి, ఇలా పని చేయలేక ఎంతో సఫర్ అయిన వాళ్ళనైతే చాలా మందిని చూసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా కళ్ళారా చూసాను కాబట్టి నేను చెప్తున్నానన్నమాట. అంతకుమించి వేరే రీజన్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి కూడా చాలా వేగ్‌గా ఉంటాయి ఎప్పుడు కూడా. కంపెనీస్ పోస్ట్ చేసేవి అంతా కూడా. కొన్నైతే ఎంత నవ్వొస్తాయంటే ఎంట్రీ రోల్ అంటారు. 2+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. అదేంటో అర్థం కాదు. ఎంట్రీ రోల్ అంటేనే ఫ్రెషర్స్‌కి కదా! మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అంటాడు. ఎంట్రీ రోల్‌కి 2-3 ఇయర్స్ అంటాడు. అసలు ఏంటది దాని ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళు చే తెలిసే చేస్తున్నారా? తెలియకుండా పెడుతున్నారా పోస్టింగ్ అయితే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి అనిపిస్తుంటుంది. అరే అసలు నేనంటూ ఒక ఇండస్ట్రీ‌లోకి ఎంటర్ అయితే కదా! నాకు జాబ్ అనేది వస్తుంది. అలా కాకుండా నీకింత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ నుంచి నీకింత ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తది ఎవరికన్నా సరే. ఎవరికన్నా ఒక బ్రేక్ ఇన్ అయ్యి దాని లోపలికి వెళ్లి కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకుంటే తర్వాత ఏదైనా చేయగలుగుతారు. అసలు ఆపర్చునిటీయే రాని వాళ్ళు ఏం జేయాలి అలాంటప్పుడు? ఎంతమందున్నారు జాబ్ తెచ్చుకోకుండా? సో, వీళ్ళ పరిస్థితి ఏంటి?
సో ఏం చేస్తారు ఇంకా ఫేక్ ఇంకేం ఇంక వాళ్ళకి తెలిసింది ఇంకేం లేదు. ఏదో ఒకటి చేయాలి. మనం బ్రేక్ ఇన్ అవ్వాలి ఇండస్ట్రీలోకి వదలంటే ఏం చేస్తారు ఇంకా? సో ఎక్స్‌పీరియన్స్ ఫేక్ చేస్తారు. ఏం ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అంత వేగ్‌గా ఉన్నాయి. అంత మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎట్లా అంటే మనకి ఆహ్, వాళ్ళ యొక్క యాక్చువల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎగ్జాగరేట్ చేసే విధంగా ఈ యొక్క ఇంటర్‌ప్రిటేషన్ అయితే ఉంటుందన్నమాట. మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అయితే ఉంటుందన్నమాట. టు బి ప్రిసైజ్ చెప్పాలంటే. ఏమంటే వాళ్ళు చూస్తారు అక్కడ. ఆ పర్టిక్యులర్ రోల్‌కి తగ్గ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉండదు. బట్ అది తప్పితే ఇంకా వేరే ఛాన్స్ లేదన్న సిట్యుయేషన్ అయితే క్రియేట్ చేయడం వల్ల అయితే వాళ్ళైతే ప్రెషర్ ఫీల్ అయ్యి, లేదు ఇంక నాకు వేరే ఛాన్స్ లేదు, వేరే దారి లేదు. ఇది తప్పితే నేను ఇందులోనే వెళ్ళాలి. ఇదే ఫోకస్ చేయాలి ఇంకా అన్నటువంటి మైండ్ సెట్‌లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారన్నమాట. ఇంకేం చేస్తారు? ఇంక దేర్ ఈస్ నో ఆప్షన్ అని చెప్పి మళ్ళా ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేక్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఒకవేళ ఫేక్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ అనే దాన్ని ఫేక్ చేసి, మనం గనుక ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, పొరపాటున ఏదైనా సిట్యుయేషన్‌లో మన ఎక్స్‌పీరియన్స్ గురించి గనుక ఎవరికైనా తెలిసిందంటే, హైయర్ మేనేజ్‌మెంట్‌కి తెలిసిందంటే, ఈ విధమైనటువంటి సిట్యుయేషన్స్, ఈ విధమైన చర్యలు, యాక్షన్స్ అనేవి కంపెనీ అనేది మనమే తీసుకుంటుంది అన్న గైడెన్స్ అయితే చాలా మందికి ఉండదు ఫ్రెండ్స్. తెలీదు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల, లేపోతే ఇటువంటి రోల్స్‌లో ఆల్రెడీ సక్సెస్ అయ్యి తర్వాత వేరియస్ జాబ్స్ మారిన వాళ్ళ వల్ల, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి వెళ్ళిపోతారు తప్పితే, ఒకవేళ దొరికితే ఏం జరుగుతుంది? లేకపోతే ఏదైనా స్క్రూటినీలో లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో దొరికితే ఏం జరుగుతుంది అన్న ఆహ్, థాట్ ఎవరికీ రాదు. ఎందుకంటే అందరూ అనుకోరు. ఏముంది మనం జాయిన్ అయిపోయాం గదా! మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం వాళ్ళకి. మన ఒక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనం అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాము. అంతా బావుందనుకుంటారు తప్పితే ఒకసారి ఆలోచించండి. మనకే ఎన్ని తెలివితేటలుంటే ఒక 1000 మందినో లేకపోతే 10,000 మందిని రన్ చేసే కంపెనీకి ఎన్ని తెలివితేటలుంటాయి. అందులో పనిచేసే వాళ్ళు ఎంతమంది లీగల్‌గా వాళ్ళ అడ్వైజర్స్ ఉంటారో, లేపోతే ఎంతమంది ఇటువంటి సిట్యుయేషన్ చూసి వచ్చుంటారు ఆ కంపెనీలో. సో, ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఎప్పుడు మనమే చాలా హైయెస్ట్ పవర్ ఉన్న వాళ్ళం కాదు కదా! ఒక్కసారి ఆలోచించండి. ఈ విధమైనటువంటి థింకింగ్ మనకున్నప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా ఆలోచిస్తారని చెప్పి వాళ్ళకుండదా? అండ్ ఇంకొకటి చెప్తున్నాను మీకు. ఏంటంటే ఆహ్, మీరే ఒక కంపెనీ పెట్టారనుకోండి. మీరే ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఒక 10 మంది ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఫేక్ చేసి జాయిన్ అయిన వాళ్ళు గనక మీ కంపెనీలో మీరు గనుక గుర్తించారంటే మీరేం జేస్తారు నిజంగా? గుండెల మీద చేసుకొని చెప్పండి ఒకసారి. నేనైతే వాళ్ళని ఉంచుతాను అనేవాళ్ళైతే కింద కామెంట్ చేయండి. లేదు ఇట్లా వీళ్ళు తప్పు చేశారు. నేనైతే మా క్లయింట్‌కి మీరు ఎందుకని చెప్తున్నానంటే, ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్ ఫేక్ చేశారు అని చెప్పి ఎప్పుడైతే క్లయింట్‌కి తెలిసిందో, ఈ కంపెనీ మీద రెప్యుటేషన్ అయితే వాళ్ళకి తగ్గిపోతుందన్నమాట. క్రెడిబిలిటీ తగ్గిపోతుంది వాళ్ళకి. ఆ క్రెడిబిలిటీ అనేది లేనప్పుడు వాళ్ళ క్లయింట్ ప్రాజెక్ట్ ఎట్లా ఇస్తాడు వాళ్ళకి? మీరు ఆలోచించండి. సో, వాళ్ళేం చేస్తారు? మా దగ్గర ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పర్టిక్యులర్ టూల్ ఆర్ నాలెడ్జ్‌లో ఇంత ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంతమందున్నారు. సో, వి కెన్ డెఫినైట్‌లీ హ్యాండిల్ థిస్ ప్రాజెక్ట్. మేమైతే ఖచ్చితంగా దీన్ని టేక్ ఆఫ్ చేస్తాము. మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఈ విధమైనటువంటి అవి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా గుర్తించి, ఇలా ఎంప్లాయీస్‌ని అయితే తీయడం జరిగిందంటే, క్లయింట్ దగ్గర వాళ్ళకి ఎంత పరువు పోతుందో ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక్కసారి ఆలోచించండన్నమాట. సో, అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకంటే మీరే నిజంగా ఒక కంపెనీ రన్ చేస్తున్నట్టయితే మీరేం చేస్తారనేదైతే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ విధమైన సిట్యుయేషన్ వచ్చిందంటే. లేకపోతే ఇటువంటి సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడానికి మీరేం చేస్తారనేదైతే కూడా ఒకసారి కామెంట్ చేయండి కిందన. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అనెథికల్ రిక్రూట్‌మెంట్ ప్రాక్టీసెస్ అన్నమాట. మనం చాలా చూస్తున్నాం. అనెథికల్‌గా రిక్రూట్‌మెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. వాళ్ళేమంటే క్యాండిడేట్స్‌ని ప్రెషర్ చేస్తారన్నమాట. మీరు గనక ఇంత ఎక్స్‌పీరియన్స్ గనక ఉన్నట్టయితే ఈ పర్టిక్యులర్ టూల్‌లో మీకైతే ఇన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము. లేకపోతే బోనసెస్ ప్రొవైడ్ చేస్తాము. లేకపోతే ఈ పర్టిక్యులర్ టూల్‌కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. లేకపోతే ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత మా దగ్గరికి రండి. అప్పుడు మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. మీరు గనక ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఉందంటే మీకైతే మా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీటి మీద అని చెప్పి వాళ్ళని ప్రోబ్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది? ఓకే. ఇందులో ప్రాజెక్ట్స్ లేకపోతే డిమాండ్ ఎక్కువ ఉన్నట్టుంది. మనం నేర్చుకున్న స్కిల్ ఇంతవరకు కూడా వేస్ట్ ఏమో. ఎందుకు దానివల్ల మనకు అనవసరంగా ఇది అర్జెంట్‌గా నేర్చేసుకుందాం మనం. ఒక 2, 3 మంత్స్‌లో నేర్చేసుకుందాము. నేర్చేసుకొని మనకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! నేను 5 ఇయర్స్ దీని మీదే పని చేశానని చెప్పేసి ఈ పర్టిక్యులర్ కంపెనీలోకి అయితే మనం వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి. మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒక సినారియో వచ్చింది. ఒక జూనియర్ వచ్చి మిమ్మల్ని అడిగాడు. ఏదైనా ఒక ఇష్యూ చెప్పమని చెప్పి లేకపోతే ప్రాబ్లమ్ లేకపోతే తనకు ఆ లాజిక్ రావట్లేదు అతనికి. మీకేమో రాదు. అంత టెక్నికల్‌గా లేకపోతే అంత లాజికల్ థింకింగ్ మీకు లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే తెలియకపోయినా పక్కన పెట్టేసేయండి. ఆ మూమెంట్ ఆఫ్ ఎంబారసింగ్ అనేది మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా! అతను వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తాడు. లేకపోతే అతని సీనియర్స్‌తో చెప్తాడు. ఈ పర్టిక్యులర్ ఒక అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో, ఇవన్నీ గూడా ఈ యొక్క ఫాల్స్ రిక్రూట్‌మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, ఇవైతే చాలా బావుంటాయి. మీకైతే మా కంపెనీలో ఇవన్నీ చేస్తాం మేమని చెప్పి వీళ్ళైతే క్రియేట్ చేయడం వల్ల, వీళ్ళు పాపం ఆ ట్రాప్‌లో పడిపోయి, ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేక్ చేసి ఆ కంపెనీలోకి వెళ్లి జాయిన్ అవ్వడం వల్ల కూడా జరుగుతుందన్నమాట. కొంతమంది ఏమంటే ఫేక్ ప్రామిస్‌లు చేస్తారు. ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేము ఆన్ సైట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి. పాపం ఒక మంచి ఎంప్లాయ్‌మెంట్‌ని కూడా వదిలేసుకొని ఆ పర్టిక్యులర్ కంపెనీలో జాయిన్ అయ్యి వీళ్ళు
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్సైట్ ఆపర్చునిటీస్ లేవు, ఏమి ఉండవు. దాంతో ఇంకా రకరకాల బాండ్లు, చాలా అగ్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో వాటి వల్ల ఆ కంపెనీలో చాలా మంది కూడా ఉండిపోతారు అనమాట. సో ఇదొక పర్టికులర్ టైప్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీస్ అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫ్రెండ్స్. ఇది చాలా మంది ఎక్కువ ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. ఏమంటే రిజెక్ట్ అయిపోతామేమో ఇంటర్వ్యూలో, లేకపోతే అసలు మనకి కాల్సే రావేమో, ఈ పర్టికులర్ రోల్ కి నేను నేర్చుకున్న డొమైన్ లో నాకు అసలు ఉద్యోగాలు ఉండవేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎలాగా, ఏం చేయాలి, మనం ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తారు ఈ విధమైన స్కిల్ సెట్ తో వెళ్తే. సో వీ హ్యావ్ టు సమ్ వాట్ మ్యానిపులేట్ అయితే చేయాలి ఇక్కడ అని చెప్పి చాలా మంది మ్యానిపులేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఏమంటే లీడ్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయడానికి అనమాట. ఆ ఫియర్ అనేది ఎందుకు వచ్చింది, మనం ఈ పర్టికులర్ గా మనం ఎక్కువ డీప్ గా వెళ్ళామంటే మనం చెప్పలేమేమో, అందువల్ల ఎందుకు కొద్దిగా ఈజీగా ఉండేది ఏదైనా చూసుకుందాం, దాంట్లోకి మారిపోదాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి షార్ట్ టర్మ్ గెయిన్ ఓవర్ లాంగ్ టర్మ్ గ్రోత్ అనమాట. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో ఎక్కువ మంది ఆలోచించేది ఏమంటే, నేను ఏ పని చేయకుండా, నేను మిమ్మల్ని ఎవరైతే నిజంగా కష్టపడి పని చేస్తున్నారో, ఈవెన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫేక్ చేస్తున్నారో కూడా కష్టపడి పని చేస్తున్నారో, వాళ్ళు ఎటువంటి మాట అనట్లేదు. ఇది ట్రూలీ బేస్డ్ ఆన్ ఒక కామెంట్ నాకు వచ్చింది. మీరు కావాలంటే చూడండి ఆ వీడియో కిందకి వెళ్ళి. అతను ఒక పర్సన్ ఏం కామెంట్ చేశారంటే, నేర్చుకుని ట్రై చేయమని ఎవడైనా చెప్తాడు, నేర్చుకునేవాడికి తెలుస్తుంది అంటే. ఓకే, నిన్ను ఎవడు ఫోర్స్ చేయట్లేదు బ్రో నేర్చుకోమని చెప్పి. నువ్వెందుకు అంత కష్టపడి నేర్చుకోవడము? నేర్చుకోకు. హ్యాపీగా ఇంట్లో ఉండు. ఎందుకు అంత కష్టపడి నేర్చుకోవడము? ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ అనేది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో రాత్రి పగలు కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారనమాట. ఒక పర్టికులర్ టూల్ నేర్చుకోవడానికో, టెక్నాలజీ నేర్చుకోవడానికో, లేకపోతే ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవడానికో ఎన్నో కష్టాలు పడి, రాత్రింబవళ్ళు కష్టపడి, చివరికి ఒక జాబ్ సంపాదించి, అందులో ఎక్సెల్ అయ్యి, తర్వాత కంపెనీ స్విచ్ అయ్యి, ఎంతో హై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఇటువంటి కామెంట్స్ వల్ల నాకు ఏమనిపిస్తుంటుందంటే, వాళ్ళ కష్టం అంతా ఏంటి అసల, మరి కష్టపడకుండా వచ్చిందని అదంతా కూడా. ఒకవేళ నిజంగా ఈ విధంగా ఫేక్ పెట్టి, ఒక ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి కంపెనీలోకి వెళ్ళిన వాళ్ళు జాబ్‌లో హై గ్రోత్ అవుతుంటే, నిజంగా పాపం కష్టపడి ఆపర్చునిటీస్ రాని వాళ్ళు ఏం చేయాలి? అంటే ఇంక వాళ్ళు బ్యాడ్ లక్ అని చెప్పి వదిలేయాలా? అనిపిస్తుంటుంది. జస్ట్ రాండమ్ థాట్ అన్నమాట. ఎందువల్ల ఇట్లా జరుగుతుందని చెప్పి. సో మనం ఏ పని చేయొద్దు. బట్ ఏమంటే మనకు సాలరీ కావాలంటే అది అవ్వదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అలా ఎక్కడ జరగదు. జరిగినా సరే నాకు తెలిసి అది చాలా అన్యాయం అనే చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ రాని ఆపర్చునిటీ మనకొచ్చింది. మనకొచ్చిందంటే 2 చేతులతోటి దాన్ని కళ్ళకద్దుకొని తీసుకొని, యెస్, నేను ఇందులో పని చేస్తాను, నేను ఇందులో ఎక్సెల్ అవుతాను అని చెప్పి అనుకోవాలి తప్పితే, లేదు ఏముందిలే కష్టపడకుండా మనకొచ్చేయాలి, లేకపోతే నేను ఇలా కూర్చుంటాను నేను, నాకు సాలరీ ఇవ్వాలి, నేను ఏ పని చేయను, నాకు ఏ టికెట్ ఇచ్చినా నేనేం చేయను, పక్కవాడికి ఎస్కలేట్ చేసేస్తా, పైవాడికి ఎస్కలేట్ చేసేస్తా, వాడు చూసుకుంటాడని చెప్పేసి, ఇది చాలా చాలా రాంగ్ నోషన్ ఇదంతా కూడా. ఎవరైతే ఇటువంటి మైండ్ సెట్ ఉన్నారో ప్లీజ్ చేంజ్. సో ఈ విధంగా షార్ట్ టర్మ్ గెయిన్ ఏమంటే, ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా వచ్చేస్తాయి డబ్బులు. ఏది ఈజీ కాదు ఫ్రెండ్స్. ఈవెన్ సపోర్ట్ కానీ, లేకపోతే ఒక డిజైనింగ్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఏ డిసిప్లిన్ కూడా కష్టపడకుండా అయితే ఎవరైతే డబ్బులు ఇవ్వరు అనమాట. అందరూ అనుకుంటూ ఉంటారు, చేసే పని తేడా ఉంటుంది, లేకపోతే వాళ్ళ స్కిల్ వల్ల ఆ పని మీకు ఈజీగా కనిపిస్తూ ఉండొచ్చు అనమాట, పర్టికులర్ థింగ్స్ వల్ల. ఎందుకంటే ఒక డెవలపర్ ఉంటాడు, ఆ డెవలపర్ రోజుకి 2 గంటల పని చేస్తాడు, కానీ ఆ 2 గంటల్లో అతని బ్రెయిన్ 100% యూస్ చేస్తాడు. తాను యూస్ చేసి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కదా సొల్యూషన్ అయితే తీసుకొస్తాడనమాట. సో అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ అతని దగ్గర ఉంది కాబట్టి కంపెనీస్ అతనికి అంత పే చేస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అతను ఏదో ఖాళీగా కూర్చొని రోజుకి 2 గంటలే పని చేస్తాడు, లేకపోతే 4 గంటలే పని చేస్తాడు, వేరే వాళ్ళందరూ 9 గంటలు పని చేస్తారు, అతనికి మాత్రం ఏం స్పెషల్ ప్రిఫరెన్స్ అంటే, అంతే, అతనికి నాలెడ్జ్ అలా ఉంది ఫ్రెండ్స్. మనం ఏం చెప్తాము, ఎందుకంటే అందరూ ఒకలానే ఉండాలని ఎక్కడ లేదు కదా, ఉండరు కూడా. అందరూ ఒకలానే ఎక్కడ ఉండరు. అందుకని కదా ఈ పేలో మనకి ఎందుకు ఇంత వేరియేషన్ అయితే వస్తుంది, ఒక పర్సన్ టు పర్సన్. ఎందుకంటే వాళ్ళకు నాలెడ్జ్, లేకపోతే వాళ్ళ స్కిల్. అట్ ద సేమ్ టైం ఏమంటే, ఏదన్నా ఒకటి నేర్చుకోవాలనుకుంటే ఇట్ టేక్ సమ్ టైం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా టైం అనేది పడుతుంది ఏం నేర్చుకోవాలన్నా సరే. హార్డ్ వర్క్ చేస్తే గానీ మనకి ఏది రాదు. ఖచ్చితంగా మనం ఏదైనా కష్టపడితే గానీ మనం ఏది నేర్చుకోలేము. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా ఎక్కువ నిలవదు మన దగ్గర. అందరికీ తెలుసు వాట్ కమ్స్ ఈజీ గోస్ ఈజీ అని చెప్పి. సో కష్టపడండి. ఒకటి మీరు ఏదైనా ఒక టూల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, నేర్చుకోండి, కష్టపడండి. ఒక 1 మంత్ అవ్వనివ్వండి, 2 నెలలు అవ్వనివ్వండి, ఒక 6 నెలలన్నా అవ్వనివ్వండి, కంప్లీట్‌గా నేర్చుకోండి దాని గురించి. అప్పుడు దాని గురించి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను. మీకు రావడం లేదా, చెప్పండి వాళ్ళకి. నాకు ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద చాలా నాకు స్కిల్ ఉంది, లేకపోతే నాకు చాలా నాలెడ్జ్ ఉంది దీని మీద. దీని మీద ఇంటర్వ్యూ చేయండి. అది కాకపోతే వేరేది. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎంప్లాయీ సైడ్ నుంచి కాకుండా ఎంప్లాయర్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా నేను చేయడం కరెక్టేనా? ఎథికలేనా? ఇటువంటి ట్రైనింగ్ అనేది మనకి కాలేజెస్ నుంచో, లేకపోతే మనం ఆఫీస్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి గనుక మన సీనియర్స్ కానీ, లేకపోతే మన పీర్స్ కానీ ఇచ్చుంటే చాలా మంది మారేవాళ్ళేమో. ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలానో వాళ్ళని ఫోర్స్ చేస్తాయి ఆ విధంగా వెళ్ళడానికి. బట్ కొంతమందన్నా ఆలోచించగలిగే వాళ్ళేమో అనిపిస్తుంటుంది నాకెప్పుడు కూడా. సో మనమేం చేయాలి? ఎంప్లాయీస్ ఏం చేయాలి?
ఈ విధంగా ఒక స్టెప్ తీసుకునే ముందు, ఎక్స్‌పీరియన్స్ ఫేక్ చేసి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించాలి. నేను చేస్తుంది కరెక్టేనా? కొంతమంది కామెంట్ చేశారు మళ్ళా. నేను ఆల్రెడీ ఉన్నాను. కొంతకాలం నేనైతే ఉన్నాను. ఇంకా ఒక కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేసి మళ్ళా మారిపోదాం అనుకుంటున్నా అని చెప్పి. సో, ఇట్స్ అప్ టు యూ ఫ్రెండ్స్. నేనెప్పుడు కూడా ఏది ఆపను. నేను ఒకటే చెప్తా. ఒకటి మాత్రం చాలా ఫర్మ్‌గా చెప్తా. ఎక్స్‌పీరియన్స్ ఫేక్ చేయడం అనేది రాంగ్. ఖచ్చితంగా రాంగ్ అది. నేనైతే అసలు ఎవరిని ఎంకరేజ్ చేయను చేయమని చెప్పి. బట్ లేదు నాకు వేరే ఆప్షన్ అది ఉందంటే నేను ఎవరిని ఆపను కూడా. ఎందుకంటే ఇట్స్ అప్ టు యూ. ఏం చేసినా సరే ఒక డెసిషన్ అనేది మీరు అప్ టు ఎందుకంటే ఏం తీసుకున్నా మీరు మీ మీ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మీరేమి ఒక స్టూడెంటో లేకపోతే ఇంకా ఒక 10థ్ క్లాస్ అటువంటి వాళ్ళైతే కాదు. కంప్లీట్ మెచ్యూరిటీ తోటి మీరు తీసుకున్న డెసిషన్ అది. సో, అటువంటి డెసిషన్ ఎవరైనా సరే ఎందుకు ఆపుతారు? బట్ నేనైతే రాంగ్ అనే చెప్తాను. అది ఖచ్చితంగా అటువంటి ఫేక్ చేయడం అనేది రాంగ్ అనమాట. ఇటు ఓకే చేశారు ఓకే. ఇంకన్నా చేయకండి. లేకపోతే చేసేవాళ్ళన్నా కొద్దిగా చెప్పండి. ఇటువంటి చాలా ఉంటాయి. ఇష్యూస్ చాలా ఉంటాయి వీటిలో. కొద్దిగా ఆలోచించుకోండి అని చెప్పండనమాట. ఇంక నుంచన్నా మీరన్నా చేయకండి. ఇంక నుంచన్నా మనం ఎంప్లాయీ సైడ్ నుంచన్నా అట్‌లీస్ట్ ఈ పర్టిక్యులర్ రిఫార్మ్ అనేది తీసుకొద్దాం మనం. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు టెల్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఎంప్లాయీ సైడ్ నుంచి అయితే ఈ యొక్క రీఫార్మ్ అనేది మనం తీసుకురావడానికి ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయర్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా కొద్దిగా అన్‌రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ అనేవి సెట్ చేయడం మానేసి కొద్దిగా రియలిస్టిక్‌గా పెట్టి బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ కాకుండా ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ యొక్క స్కిల్, ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ యొక్క లాజికల్ థింకింగ్, ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారంటే చాలా మంచి మంచి ఎంప్లాయీస్ అయితే వాళ్ళు దొరుకుతారనమాట. సో, ఇదొకటనమాట ఎంప్లాయర్స్ సైడ్ నుంచి చేయాల్సింది. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే ఒక కాలేజ్ నుంచి బయటకొస్తామో వాళ్ళు ఆ కాలేజ్‌లోనే ఒక పర్టిక్యులర్ ట్రైనింగ్ అయితే మనకివ్వాలి. ఇలా కొన్ని ఎథికల్ అండ్ మోరల్ ఆహ్, కన్సిడరేషన్స్ కొన్నుంటాయి. మనం కెరియర్‌లో తీసుకునే స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా చేయాలని చెప్పి కొన్ని ఉంటాయని చెప్పి ఒక పర్టిక్యులర్ ట్రైనింగ్ అయితే ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి ట్రైనింగ్ ఎందుకంటే ఒకవేళ మీరు గనక అనెతికల్‌గా ఏమైనా చేశారు అంటే ఈ విధమైనటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు కంపెనీస్ అని చెప్పి ఎప్పుడైతే మనకి ఒక ఏజ్ నుంచి మనకైతే నర్చర్ చేస్తూ వస్తారో, చెప్తూ వస్తారో మనకది మైండ్‌లో ఉంటుంది. ఒక స్టెప్ తీసుకునే ముందు ఓకే. ఇలా అవుతుందేమో అని చెప్పి ఆలోచించగలిగే కేపబిలిటీ వస్తుంది. లేకపోతే ఏముంది చేసేస్తాం పాపం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అరె! అరె! ఇలా జరిగిందా అని చెప్పి. సో, చివరగా రియలైజ్ అవ్వడం కన్నా ముందు నుంచి గనక తెలిసుంటే మనకైతే అది కొద్దిగా బెటర్‌గా ఉంటుందన్నమాట. ఒక డెసిషన్ తీసుకునే ముందు. సో, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఈ విధంగా చేస్తే బావుంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళైతే కొద్దిగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఈ విధమైనటువంటి ఎథికల్ ఆహ్, కన్సిడరేషన్స్ లేకపోతే మోరల్ వాల్యూస్‌ని కొద్దిగా ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి తెలుస్తాయన్నమాట. మీరు చేయకండి, ఇట్లా చేయకండి. లేకపోతే ఇది తప్పు. మీరు ఒకవేళ కెరియర్‌లో అడ్వాన్స్ అవ్వాలనుకుంటే ఈ విధమైన వేస్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు గనక ప్రమోట్ చేశారంటే కొంతమందికన్నా రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా వాస్ట్. ఇదేమి కూడా మనకి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి రాదు. చాలా మంది అనార్గనైజ్డ్‌గా పనిచేస్తున్నారు అంతా కూడా. మనందరికీ తెలుసు. అందరికీ కూడా నాకు తెలిసి పీఎఫ్ అకౌంట్‌లు, పాన్ నంబర్స్ ఉండవు. చాలా మంది అనార్గనైజ్డ్‌గా అయితే పనిచేస్తున్నారు. సో, చాలా పెద్ద వాస్ట్ ఇండస్ట్రీ. అంతమందిని ట్రాక్ చేయడం నిజంగా చాలా కష్టం అనమాట. సో, ఇంత వాస్ట్ ఇండస్ట్రీలో మనం ఒక్క రోజులో లేకపోతే ఒక్క నెల, ఒక్క సంవత్సరంలో అయితే మనమైతే మార్పనేది తీసుకురాలేము ఎప్పుడు కూడా. సో, ఇట్స్ కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. సో, అందరిలోనూ రావాలి మార్పు. సో, అందరిలోనూ కూడా మార్పు రావాలని కోరుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బై.